ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి చందు డాన్స్ అకాడమీ వారిచే శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణం నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. సాక్షాత్ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రదర్శనలను ప్రేక్షకుల ముందు సాక్షాత్కరింపజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వాహకులు ఈదర హరిబాబు, బాలకోటయ్య, చందు డాన్స్ అకాడమీ నిర్వాహకులు చందు, వారి సిబ్బంది పిల్లలను ఆశీర్వదించారు. అనంతరం వచ్చిన ప్రేక్షకులకు లడ్డు ప్రసాదం వితరణ చేశారు. చంద్రనేత్ర మూడు దండములు నీకు నామములవాడా కొందదండములు నీకు వెంకటేశ వేయి దండములు నీకు వేవేల నామాలవాడా లక్ష దండములు నీకు లక్షణ స్వరూప కోటి దండములు నీకు కోనేటి రాయుడా అనంత 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 షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడని చెలులు సమర్పయామి జాడతోడని చెలులు సమర్పయామి షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడని చెలులు సమర్పయామి జాడతోడని చెలులు సమర్పయామి Kita
దేవునకు ఆసనము నెమ్మినిదే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అలగంగా జనపు శ్రీనివాస దేవతాభ్యో నమః పాద సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి జలధిశ వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః సువర్ణ వస్త్రం సమర్పయామి సరి శ్రీమంతునకు భూషణములివే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః మహానివేదనం సమర్పయామి రవిచంద్రనేత్రునకు కప్పుర విడెము ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః అమరిన శ్రీ వెంకటాద్రి మీద దేవునకు అమితో ప్రదక్షిణలు దండములు ఇవిగో ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస దేవతాభ్యో నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అమృతం విశ్వకళ్యాణార్థము ఋషులు చేయి యజ్ఞ ఫలము ఎవ్వరికి ఇవ్వాలన్న చర్చ జరగగా ఆ కార్యమును భృగు మహర్షికి అప్పగించరు. భృగు మహర్షి ఉత్తముడైన లోకపాలకుని వెతుకుటకు ముల్లోకములు తిరిగిన విధం పెట్టిదనినా సంగీత
నీ చేష్ట లోక కళ్యాణకారకం. పోయిండు వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదిరో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదిరో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించి నిదే నారదాదులచే నాదించి నిదే నారదాదులచే విధి వీధులనే విష్ణు కథ. వ్యాసునుడి వినా విదిత పావనము విష్ణు కథ. వదలక వేద వ్యాసునుడి వినా విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై సదనం వైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భామము వెలిగొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదిరో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదిరో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. నేను అమ్మగా వచ్చినాను
లక్ష్మి కొలువయ్యంది. నీవు శ్రీనివాసుడివి, శ్రీనివాసుడివి, నా శ్రీనివాసుడివి. నాకే కాదు, లోకానికే శ్రీనివాసుడివి. శంకు చక్రాల హస్తాలవాడు వాడివో కంటిరటలే వన్నెలవాడు పైడి మూలము కటారు పరజులవాడు వాడివో కంటిరటలే వన్నెలవాడు ఎవరయ్యా మీరు? ఇంద్రుడా, వారి తమ్ముడా? చంద్రుడా, వారి బావలా? మరి మన్మధునా లేక వారి జనకుడా? ఎవరయ్యా మీరు? నేనెవరో నాకే తెలియదు. పోయి మీ చెల్లిని అడగండి. సరే సరే, పదవమ్మ పద్మావతి, ఇతడెవరో గడిసిలా ఉన్నాడు. జరగవలసిందేదో అదే జరుగునులే. చూపు తాకినవని చంద్రబింబములలో చక్కనైన నీ చక్కని
మూతి ముడుచుకొని కూర్చుంటావు? నీ ఎడమ చెయ్యి సాపు. చూపమ్మా, చేయి చూపు. పద్మ, కూర్చోమ్మా, కూర్చో. సూచి అవుటేసింది. చూస్తానే ఉండ. 10 రోజులుగా అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనసులో మనసు లేదు. మనిషి ఈ లోకంలో ఉండదు. ఏమిటో చెప్పవే. ఓ అమ్మో, ఉన్నదన్నట్టు చెబుతాను, ఇరుకో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు నీ నవ్వేది పెండ ముత్యాల మెడ పెళ్లి కూతురి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెళ్లి కూతురు सुलग्ने सावधान लक्ष्मी नारायण सावधान నీ కూతురు నేడు బిరుదు మడని కంటేనే పెళ్లి కూతురు బిరుదు పెండెము కట్టే పెళ్లి కూతురు నేడు బిరుదు మడని కంటే
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే తిరుదండలపై దేవుడిదే తొలినాడు తిరుదండలపై దేవుడిదే తొలినాడు తిరుదండలపై నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్య పందిరి కింద కోరినారు కోరిన సింగారముల తోడను తిరువీధుల మెరిసే చెలడోలాయాం చెలడోలాయాం డోలాయాం 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 చెలడోలాయాం చెలడోలాయాం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజానయునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజానయునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 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 దయచేసి 10 నిమిషాలంతా కూర్చోండి ప్లీజ్. 10 నిమిషాలు ప్లీజ్. మొత్తం కూర్చోండి ఎవరి సీట్లు వాళ్ళు లేకుండా ఆశీర్వదించమని చెప్పి శ్రీనివాసులు గారిని కోరుకుంటూ హారతి ఇచ్చాము. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. అదొక విషయం. నిజంగా అనిపిస్తుంది, నిజంగా శ్రీనివాస కళ్యాణం జరిగిందా ఇక్కడ? నిజంగా శ్రీనివాసుడు 7 కొండల నుంచి దిగి వచ్చి ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఇక్కడ పెళ్లి చేసుకున్నాడా పద్మావతి అని చెప్పి అనిపించేట్లు ఈ సంగీత నృత్య రూపకం ఉన్నది. మీరంతా కూడా ఒక్కసారి చిన్నారులందరినీ కూడా మనస్ఫూర్తిగా క్లాప్స్ క్లాప్స్. వీరిని ఆశీర్వదించడానికి
మహిళలు బాగా స్పందించారు ఈరోజు, జెంట్స్ కూడా. మరి ఒక స్పందన, మంచి మాట వారిని ఆశీర్వదిస్తూ చెప్పండి ప్లీజ్. బహుశా ఇది 4వసారి ఇక్కడ జరగటం. శ్రీనివాస కళ్యాణం గతంలో దాదాపు 3 times జరిగింది, మళ్ళీ ఇది 4th time అనుకుంటా. ఎలా చందు బాలకోటయా 4వసారా? ఎక్కడ చందు రావాయి రా. డైరెక్షన్ ఇదంతా కూడా పిల్లలు మొత్తాన్ని డైరెక్ట్ చేసి తయారు చేస్తుంది వీడికి సిగ్గు జనాలతో మాట్లాడాలంటే. ఒకసారి వీడిని అభినందించండి పూర్తిగా. వీడికి సిగ్గు కాబట్టి వెనకాల ఒకటి తోడుండి ప్లానింగ్ చేస్తూ ఇదంతా నడిపే ఒక వ్యక్తి ఉన్నాడు, బాలకోటయ్య గారు. రండి ప్లీజ్ బాలకోటయ్య గారు. ఇంత మంచి కళ్యాణం చూసిన తర్వాత మీరంతా హారతులు కూడా తీసుకున్నారు. శ్రీనివాసుని గురించి, పద్మావతిని గురించి, వారి చిలకత్తెల గురించి, ఈ రూపకాయల గురించి మీ నుంచి స్పందన. వేరే మైక్ ఉందా? అక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వండి, అదిగో అక్కడ. వేదిక మీద ఉన్నటువంటి నటినట్లకు, వేదిక ముందున్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షకులకు, ఈ కార్యక్రమం నవ్వుతో నభవిష్యత్తు కళ్ళకి కట్టినట్టు చూపించడంలో దీన్ని నేర్పిన గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి తల్లిదండ్రులు దాదాపుగా ఏ టైం రమ్మంటే ఆ టైం ప్రాక్టీస్కి వచ్చి వారి సొంత పనులు కూడా ఆపుకొని దాదాపు 20 రోజుల నుంచి ఎంత కష్టపడ్డా నేను దగ్గర చూశాను. వారికి ఒక్కసారి ఇంత వేదికనిచ్చి మనల్ని అభినందించిన హరిబాబు గారికి. చిన్నారులు రేపల్లి స్కూల్కి వెళ్ళాలి. ఇంత ఓర్పుతో ఇంత సహనంతో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా 99% స్టూడెంట్స్ వెరీ బ్రిలియంట్స్ వారి స్కూళ్ళల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు శ్రీనివాస కళ్యాణం చూసినంత ఆనందంగా ఉన్నది. ఇది తిరుపతిలో చూసిన దానికన్నా మన ఇంట్లో కూర్చొని చూసినంత చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, మనసుకి చాలా వినలు వినిచేసి అభినయం బాగా ఉంది. ఇలాంటిది చూడగలిగినందుకు మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. నెక్స్ట్. వివాహం కానటువంటి పిల్లలకు వివాహం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర కళ్యాణం కనుక చూస్తే, అదే శ్రీనివాస కళ్యాణం, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి సామెతకు అర్థం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చూసేటువంటి మహద్భాగ్యం జీవితంలో ఒకసారో 2 సార్లు లభిస్తుంది. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే ఆ సెట్స్ కావచ్చు, ముఖ్యంగా ఆ చిన్నారుల యొక్క ప్రదర్శనలు. డైలీ మిల్క్ తాగుతారో లేదో తెలియదు కానీ డైరీ మిల్క్ మాత్రం రోజు తింటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రోగ్రాం చేసే ముందు కూడా చాలా సరదాగా మనలో ఒకళ్ళ తిరుగుతూ చక్కగా ఐస్ క్రీమ్స్ అవి చాక్లెట్స్ తింటూ ఈరోజు ఇంత చక్కని పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే పిట్ట కొంచెం కోత ఘనం అనే పదం జాతీయం వాళ్ళ కోసమే పుట్టిందేమో అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఒక్కసారి ఖర్చు లేని పని చేయండి, మీ చప్పట్లను అభినందనల రూపంలో తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇంత నూతనోత్తేజంతో నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చందు మాస్టర్ గారికి, అలాగే బాలకోటయ్య గారికి, ఇంకా మేడమ్స్ చాలా మంది ఉన్నారు, సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనకి మరెన్నో అందించాలని ఈదర హరిబాబు గారిని అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రసాదాలు గేట్ దగ్గర రెడీ చేసి పెట్టండి. వారంతా ఒక పద్ధతి ప్రకారం బాగా చేశారు. వారి అభినయానికి నాకు ఏ విధంగా స్పందించాలో మాటలు కూడా చాలలేదు. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి, వారికి డైరెక్షన్ చేసినటువంటి చందు మాస్టర్ గారికి మీ కరతాళ ధ్వనులతో మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేయండి. అదేవిధంగా ఈదర హరిబాబు గారికి కార్యక్రమం అట్లాంటివి ఇంకా చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ
ఇంతతో ముగిస్తాను. ధన్యవాదాలు. ఎనీబడి? సుబ్రహ్మణ్యం అది. సభకు నమస్కారం అన్న. ఒక అద్భుతమైనటువంటి దృశ్యకాన్ని మాకు అందించారు. మీ అందరి చందుగారికి ధన్యవాదాలు. 500 సంవత్సరాలు అంటే అన్నమయ్య సంగీతాన్ని కళ్ళ కట్టింటిగా తిలకించే అదృష్టం కల్పించారు. ఆ రోజు మేము లేవు, 500 సంవత్సరాలు మేము పుట్టలేదు, కానీ ఇప్పుడు పుట్టున్నాము. ఆ రోజు అన్నమయ్య సంగీతం ఎంత గొప్పగా ఉన్నాయో ఇప్పుడు కళ్ళ చూడించడానికి అదృష్టం పగిలించడానికి చంద్రు గారు మీకు ఒకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నమస్కారం వందనాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు వేసే క్యారెక్టర్స్ మీద వాళ్ళ శరీరంలో ఆ క్యారెక్టర్స్ ప్రభావం పడుతూ ఉంటుంది. ఒక్క రోజులో పడకపోవచ్చు, ఒకసారి 2 సార్లు రిహార్సల్ చేయించి వేషం పైన మేకప్ వేసిన తర్వాత స్టేజ్ మీద తీసుకొచ్చి అవన్నీ అయ్యేటప్పటికీ ఒక రకంగా క్యారెక్టర్ పరకాయ ప్రవేశం చేస్తుంది ఆటోమేటిక్గా, వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయింది. ఎప్పుడైతే శ్రీనివాసుడు క్యారెక్టర్ ఈ పాప వేశారో తెలియకుండానే శ్రీకృష్ణుడు అనేవాడు ఆ అమ్మాయిలో పరకాయ ప్రవేశం చేశాడు. అలాగే శ్రీజకు తెలియకుండానే పద్మావతి ఆ అమ్మాయిలోకి వెళ్ళిపోయింది. అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, ఒక్కసారి ఆ దేవతలు కనుక ఒకళ్ళు ఉన్నారని వేరే సంగతి, ఉన్నారని నమ్మకం ఆవహించిన తర్వాత వాళ్ళ జీవితాల్లోనే పెద్ద మార్పులు సంభవిస్తాయి. వాళ్ళ జీవితాలంతా బాగుపడతాయి. సంగతి కళ్ళలో అంత మహత్యం ఉంది. రేపు ఆఫ్టర్ హై స్కూల్ ఒకరోజు పోకపోతే కొంపలు ఈ అవకాశం రాదు కదా, ఎప్పుడైనా వస్తుందా ఇటువంటి అవకాశం? దట్ ఈస్ సో మీరు స్కూల్స్ గురించి మార్కుల గురించి మీరు ఎవరు కూడా ఆలోచించొద్దు. మీరు గొప్ప కళాకారు, మీరంతా కూడా ఎంత ముచ్చటగా ఉన్నారు, దేవతావణులాగానే ఉన్నారు. మీ వేషాలు మీరంతా చూస్తుంటే ఆ దివి నుంచి దిగి వచ్చిన దేవతలాగానే కనిపిస్తున్నారు. ఈ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆశీర్వాదాలు అందిస్తున్నాను. ఇంకేనేబడి చందు, నువ్వేనా స్పందిస్తావా? నువ్వు మౌనమేనా? మాట్లాడు మాట. శ్రీనివాస్ కళ్యాణం చేస్తుంటే నాకు అంత టెన్షన్ ఏం ఉండేది కాదు. ఈసారి మటుకు ఏంటంటే నాకు ఒక కొత్త ఇది అన్ని డయాస్ మీద ఆడాలి అనేసరికి నాకు కొంచెం భయం పుట్టింది. ఈసారి అదే ఇది చూసిన తర్వాత సరే ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఏదన్నా లోపాలు ఏమన్నా ఉంటే మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ బాగా చేస్తాం. అందరికీ నమస్కారం. ఎంతసేపు అండి ప్రదర్శన భూమి మీద తీసుకొచ్చేది తనే మేకప్ వేసి తయారు చేస్తారు. ఓకే, చాలా బాగా చేశారు. శ్రీజ, నీ పేరు ఎట్లా? మన్విత. నువ్వు నిజంగా రావడంలోనే ఉన్నావు, నువ్వు నిజంగా పద్మావతిలోనే. చాలా సంతోషం. మిగతా నువ్వు వరుడు మాత నువ్వా బాగా చేసావు. ఏది శివుడు నుంచి శ్రీజ సొంత జిల్లా అమ్మాయి. ఓకే ఓకే ఓకే. మీరు ఇద్దరు కళ్యాణమ్మ పాట ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. అది చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బాగా చాలా బాగుంటుంది. ఎట్లా మాటలు చెప్పలేదు, ఇంకా బాగుంటుంది. నేను చూశాను కదా, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి. ఆ సోది అయిపోయిన తర్వాత పాట ఉంటుంది కదా మీ ఇద్దరికి. ఏం పాట అది? కళ్యాణం చాలా బాగుంటుంది పాట. ఏదైనా చివరి రోజు, ఈరోజు మీరంతా ముగింపు చేసుకుని ఇళ్ళకి పోయే రోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీనివాసుడి కళ్యాణం చూసి అందరం ప్రసాదం తీసుకొని మీరంతా వెళ్తున్నారు. మీ అందరికీ కూడా ఇన్ని రోజులు వచ్చి చూసినందుకు మీ అందరికీ కూడా కళా పరిషత్ అధ్యక్షుడిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. రెండు వైపులా తీసుకోండి దయచేసి. సంతోష్ పనే అది లైట్గా సంతోషమా ఆరసమా సంతోష్ లైటింగ్ ఎఫెక్ట్స్ అన్ని చూస్తే సంతోష్. సురభి హరిబాబు గారు మాట్లాడారు. సార్, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి
గురువుల ద్వారా విద్య నేర్పించుకోవచ్చు, వాళ్ళు నేర్చుకోనవచ్చు. కానీ ఆ నేర్చుకున్న విద్యను ప్రదర్శించే అవకాశం ఇచ్చిన పెద్దల గౌరవనీయులు ఈదర హరిబాబుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. మీ వేదిక లేకపోతే ఈ కళలు పుట్టేయే కాదేమో బహుశా. ఈ తల్లిదండ్రులందరూ సహజంగా ఇప్పుడున్న కాలంలో ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదేమో. మరి ఇలాంటి వేదిక ఉండబట్టే ఈ పిల్లలందరూ నేర్చుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ విద్యను ప్రదర్శించి మనకు ఆనందాన్ని కలుగజేస్తున్నారు. మరొక్కసారి పెద్దల గౌరవనీయులు హరిబాబు గారికి మా చందు డ్యాన్స్ అకాడమీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అట్లాగే మా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా స్వాతి కళ్యాణ మండపంలో భోజనం ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి.